జ్యువెలరీ సారీ పూర్వి గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1st KPHP లో ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక గోల్డ్ కాయిన్ ఉచితంగా పొందండి. హలో రచిత గారు. హాయ్ కీర్తి. ఒక కమెంట్ వచ్చిందండి. నేననే దాన్ని ఫస్ట్ ఒక మనిషిని కదా, తర్వాత ఒక కూతుర్ని, ఒక భార్యని, ఒక తల్లిని, తర్వాత విషయం. నేను ఏం చేసినా నా భర్తకి నచ్చట్లేదండి. ప్రతిదీ ఫర్ ఎగ్జాంపుల్ అని పక్కనోళ్ళనో, ఇంటోళ్ళనో, బయటోళ్ళనో చూపిస్తా ఉంటాడు. నేను ఇంకేం చేయాలి అని అడుగుతుంది. పాపం ఆ స్త్రీమూర్తి చూస్తూ ఉండుంటది వీడియో. ఏం చెప్దాం? నిజంగా కూడా భర్త ఇంకెవరికి నచ్చకపోయినా పర్లేదు, కానీ అలానే భర్తకు నచ్చకపోతే ఏదో పెద్ద అయిపోయిందని మాత్రం ఫీల్ కాకండి. కానీ ఎవరో అతనైనా ఒక మనిషిని మనిషిలాగా చూడటం నేర్చుకోండి. ఎందుకంటే ఎస్పెషల్లీ ఆడవాళ్ళని ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఒక మనిషిలా చూడరు. కూతురు అంటే ఇలా ఉండాలి, కూతురు కదా బయటకు వెళ్ళకూడదు, కూతురు అంటే ఈ పని చేయాలి, కూతురు అంటే ఆస్తిరాలు, కూతురు అంటే పెళ్లి చేసి బయటికి పంపిస్తాం, నీకేం హక్కులు, ఇలా కూతురులాగా బిహేవ్ చేయాలి. ఓకే, సో దాని తర్వాతకు వచ్చేసేసరికి పెళ్ళైపోయాక భార్య అంటే ఎట్లా, అరే మనిషి అంటే ఎట్లుంటావు అని ఎవరైనా అడుగుతున్నారా? అదే కదా. భర్తను కూడా భర్త అంటే ఎలా ఉండాలి అని కాదు, మగాడంటే ఎట్లుండాలి అంటారు. మగాడికి మగాడు ఓన్లీ వన్ రోల్. మొగోడు కదా పోనీ బిడ్డ, మొగ పిల్లగాడు కదా పోనీ బిడ్డ, కొడుకు కదా అనట్లే, భర్త కదా అనట్లే, తాత కదా అనట్లే, ఏమంటున్నాడు? మగాడు కదా. అంటే నేను ఏం ఫెమినిస్టే కాదు, మీరు నా ఎన్ని వీడియోలు చూసినా ఐ ఆల్వేస్ స్పీక్ ఆన్ డిప్లొమాటిక్. అసలు ఆ ఒకరికి నచ్చాలని ఫస్ట్ ఈ వ్యాలిడేషన్ ఎత్తుక్కోవటం ఎందుకు స్టార్ట్ అయింది? చిన్నప్పటి నుంచి నువ్వు ఆగు, అన్నను పోని, నువ్వు ఆగు అంటే అమ్మ నేను కూడా చేయగలుగుతా, నేను కూడా పోగలుగుతా అని ఒకే ఆరాటంతో ఎక్కడ అప్రూవల్ దొరుకుతుందా? అందుకనే అందం గురించి కాస్త పొగడంగానే పడిపోతారు అమ్మాయిలు. అంతే కదా. ఎందుకంటే ఏదో ఒకటి దిక్కుమాలి నాకు అప్రిషియేషన్ అయితే వచ్చింది కదా. సరే ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా కట్టుకున్నాడు మెచ్చుకోవాలి, పొగడాలి. ఆ విషయం తెలియకనే ఎన్నో ప్రాబ్లమ్స్ మ్యారేజ్ లైఫ్ లో వస్తున్నాయి. ఒక డిస్సాటిస్ఫైడ్ ఉమెన్, ఎప్పుడు పీపుల్ ప్లీజర్ గా, ఎప్పుడు ఒక క్రేవింగ్ లో ఉన్నామా ఏమిస్తుంది? నువ్వు అడుగుతున్నావు ఈమె మంచిగా అంటే లైక్ చెయ్యట్లే అంటావు, ఏమంటున్నావు ఈమె మంచిగా లేదు, లేకపోతే ఈమె బాగా చేస్తుంది నువ్వు చెయ్యవు, ఏదో ఒక కంపారిజన్ అంటున్నావు. సో బేసికల్ గా ఏంటంటే కీర్తి, మన ఆడవాళ్ళకి ఎట్లా సేపు నువ్వు వీళ్ళకి ఇవ్వాలి అంటే ప్రేమ పంచాలి అని నేర్పించారే కానీ నువ్వు ఇల్లును బాగా చూసుకో, భర్తను బాగా చూసుకో అన్నారు. కానీ తల్లిగారింట్లో నుంచి బయటికి వెళ్తున్నా కానీ మీ అత్తమామని బాగా చూసుకో బిడ్డ, మీ ఆయనను బాగా చూసుకో, పిల్లల్ని బాగా చూసుకో. ఒక్కళ్ళన్నా ఎవరైనా ఒక మనిషి మీ ఆవిడ్ని బాగా చూసుకో, లేకపోతే నా బిడ్డను బాగా చూసుకో అని చెప్పే ధైర్యము తల్లిదండ్రులు. ఎందుకనగానే ఇట్లా చూస్తాడు అల్లుడు అంటే ఏంది మీరు నాకు చెప్పేటోళ్ళు అయినరా అని ఒక లుక్ ఇస్తాడు, ఫస్ట్ గజ్జు అంటారు. సో కాబట్టికే వీళ్ళు ఎంతసేపు నువ్వు గివింగే అన్నారు. సో ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను నేను. లేడీ బతుకు ఎట్లా ఉంటుందంటే ఆల్వేస్ గివ్ అని అంటున్నారు. సరే ఇస్తుంది, ఫస్ట్ ఈ అమ్మాయి దగ్గర ప్రేమ ఉంటుంది కాబట్టి ఇస్తుంది. ఏమిటి నీ దగ్గర లేదు. ఇప్పుడు వీళ్ళకి మళ్ళీ ఏమిస్తావు? వీళ్ళందరికీ కడుపు నిండిపోయింది, వీళ్ళకి అక్కర్లా, నీ విలువ తెలీదు. ఈ కడుపు నిండింది కాబట్టికే వంకలు పెడుతుంటారు. ఆకలితో ఉన్న వాళ్ళు అయితే ఏం చేస్తారు? ఆకలితో ఉన్నవాళ్ళు అంటే ప్రేమను ఇంకా కొంచెం తక్కువ పెట్టావనుకో, నాకు ఇంక కొంచెం ఇది బాగా పెట్టావు ఇంకొంచెం పెట్టవా అంటారు. కడుపు నిండిపోయిన తర్వాత నువ్వు ఎంత ప్రేమ చూపించి నువ్వు ఏం చేసినా ఏం బాగుంది అంటారా అనరా? ఇప్పుడు ఆడవాళ్ళ పరిస్థితి అయిపోయింది. కాబట్టికే సెల్ఫ్ లవ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సెల్ఫ్ ఫస్ట్ నువ్వు ఎవరి వ్యాలిడేషన్ కోసం చూడకు. సో ఎలా చూడొద్దు అని అంటే యూ కీప్ లవింగ్ యువర్ సెల్ఫ్. ఎలా అంటే నువ్వు గివింగ్ కదా, సో ఎప్పుడు నిన్ను నువ్వు ఫుల్గా పెట్టుకో. సో ఆటోమేటిక్గా నీది ఏమవుతుంది? ఓవర్ఫ్లో అవుతుంది. సో నువ్వు ఎంప్టీ అవుతున్నావా? అవ్వట్లేదు. కంటిన్యూస్గా నిన్ను పోర్ చేసుకొని నిన్ను ఫిల్ చేసుకుంటూ ఉంటే కింద ఈ గ్లాస్ కూడా నిండుతుంది. నీ దగ్గర ఎప్పుడైనా కంప్లీట్గా ఉన్నట్టయితేనే నువ్వు వేరే వాళ్ళకి ఎంచగలుగుతావు. నీ దగ్గర ఏం లేదు అని మొత్తం ఇచ్చేసిన తర్వాత వాళ్ళు నీ దగ్గర లేదు అనకపోతే ఉంది అని చెప్తారా మరి? సో కాబట్టికే ఎప్పుడు బీఫుల్, యూ బీఫుల్, సెల్ఫ్ సఫిషియంట్. ఎవరో ఒకరు వచ్చి నాకు పోస్తే వాళ్ళకే లేదు, ఆడామ ఎప్పుడు గివరే.
బర్త్ గివర్, పేర్లోనే పెట్టారు కదా ఆడపిల్ల అని. ఆడపిల్ల అని చెప్పింది ఏంటి, ఏడకపోయినా ఆడపుల్లాగా రాణించుకొస్తుందని చెప్పారు. నువ్వేంటి ఆడపిల్ల అని తీసేస్తున్నావు, నేను చెప్తున్నాను ఆడపులి అని చెప్తున్నాను. గర్వంగా ఉండండి. ఎంత ధైర్యం లేకపోతే కల్చర్లో ఒక సింహం సింగిల్గా వస్తుంది అన్నట్టు, పెళ్ళైన రాత్రి టకానే సాయంత్రం పెళ్లి కాగానే బట్టలు చదువుకొని వెళ్ళిపోద్ది. వాళ్ళు ఎవరు అసలు, ఏంటి ఆ ధైర్యం? ఇంతకంటే నీకు ఏం ఆధారం కావాలి? అదే ఆ రెండో లాలు మరలింపుకు హస్బెండ్ వస్తాడు ఇంటికి, రూమ్ల నుంచి బయటికి రాడరా దేవుడా. అవును కదా, సిగ్గుపడతాడు. అంటే మొహమాటం ఉంటది అబ్బాయికి. అమ్మాయి వెళ్ళాలంట ఫస్ట్ రోజే కిచెన్ లోకి పోయాట వంటనో స్వీటో చేసి, ఏ శాడిజం. దానికో ముహూర్తం అంటే పని ఉత్తగా తర్వాత చెప్తే అప్పుడే చెప్పిందా అంటారని అందరి ముందు ఆథెంటిక్ గా చెప్పిస్తారు అన్నట్టు రసోయి అని. భర్తకు ఏముండదు. అబ్బాయి చూడు ఎంత 10 మంది ముందు నడుస్తాడా, అత్తగారింటికి వచ్చి తెల్లారా డింగ్ 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 అని తిరుగుతాడా? తిరగరు. అదే అమ్మాయిని చుట్టూ 100 మంది కూర్చుంటారు పలకరించడానికి. ఏందది దడేలు అనేటట్టు. ఎంతమంది కూర్చుంటారు చెప్పండి? వచ్చి కూర్చోవాలా, ఆ చుట్టూ కూర్చొని చూస్తుంటారు. ఏంది శాడిజం రూల్స్? నువ్వు అసలు ఎంత గర్వంగా ఫీల్ అవ్వాలమ్మా. ఆడపిల్ల అని తీయకండి, ఆడపులి. గర్వంగా బ్రతికే ధైర్యం ఉండాలి, సెల్ఫ్ లవ్ ఉండాలి, సెల్ఫ్ సఫిషియంట్ ఉండాలి. ఎవరో వ్యాలిడేషన్ కావాలని అడుక్కోవద్దు. కానీ అన్నీ మన ధర్మాలు, మన కల్చరు, మన వాల్యూస్ అన్నీ బ్రహ్మాండంగా చేయాలి. ఇచ్చినవా నీ అదృష్టం, నీకు విలువ తెలుసు. ఇప్పుడు అమ్మవారికి స్తోత్రం చేయలేకపోతే అమ్మవారి విలువ పడిపోయిందా? మళ్ళీ అదే క్వశ్చన్ అడిగినారు మీరు నన్ను. ఆ అమ్మకు కూడా చెప్తున్నా, ఎవరు నీకు వ్యాలిడేషన్ ఇచ్చేదే అవసరమే లేదు. సెల్ఫ్ వ్యాలిడేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అంటిల్ అన్లెస్ యు ఆర్ డూయింగ్ ద రైట్. మీరు శుభ్రంగా ఇంటి బాధ్యతలను ఫస్ట్ మీ శరీరాన్ని అంటే బాగా చూసుకుంటున్నారా, ఫిజికల్ ఫిట్నెస్ చేసుకుంటున్నారా, మంచి ఫుడ్ చేస్తున్నారా, వండి పెడుతున్నారా, టైంకి పిల్లలకు మంచిగా చదువు చెప్తున్నారా, అలాగే మీ ఉద్యోగ బాధ్యతలను ఉంటే గనక నిర్వర్తిస్తున్నారా, భర్తకి కూడా ఎంత చెయ్యాలో అంత చేస్తున్నారా. అతి చేస్తే ఎప్పుడైనా ఇదే ముప్పు వస్తుంది. అతిగా సానత్తం కొంపకు చెట్టు అంటది. ఇదే ఏదో నా భర్త నన్నమే, నువ్వు చావు. ఎవ్వడు కూడా నీ లిమిట్స్ దాటి ఎప్పుడైతే నువ్వు చేయటం మొదలు పెడతాడో ఎక్స్పెక్టేషన్ మొదలవుతుంది. నిన్ను నువ్వు కాపాడుకుంటూ, నీ ఆత్మ గౌరవాన్ని నువ్వు కాపాడుకుంటూ ఎప్పుడైతే ఇస్తావో దట్ బికమ్స్ మోర్ పవర్ఫుల్. మీరు అరౌండ్ కూడా ఎప్పుడు అబ్జర్వ్ చేయండి. ఆ పడి చేసే వాళ్ళని అనరు. ఎప్పుడైనా ఒకరు వచ్చేసి ఇట్లా అని కొంచెం మంచి ఇట్లా చాలా వచ్చేసి అని కలిపి భలే చేస్తుంది అంటది. ఆ కింద ఉన్న ఆమెకి, అరే మరి నేను నిన్నటి నుంచి చేస్తున్నాను, నువ్వు అంతే మరి అడక్క ముందే కటక్క పడి చేస్తున్నావు. క్రియేట్ యువర్ వాల్యూ, నో పీపుల్ యువర్ వాల్యూ. ఎప్పుడు అవుతుంది అంటే ఇది వెన్ యూ హ్యావ్ ఎ సెల్ఫ్ ఐడెంటిటీ, సెల్ఫ్ ఇమేజ్ బిల్డ్. నీ లోపల నీకు ఆత్మవిశ్వాసం లేని నాడు నిన్ను ఎవడో విశ్వసించడు, ఫస్ట్ పాయింట్. వ్యాలిడేట్ చెయ్యడు, సెకండ్ పాయింట్. నువ్వు అడుక్కుంటే వచ్చేది రెస్పెక్ట్ కాదు. వాళ్ళ వ్యాలిడేషన్ ఎక్స్పెక్ట్, నువ్వు కరెక్ట్ చేస్తున్నావా చెయ్యి. చేసిన తర్వాత కూడా మేడం ఇట్లా వంకలు పెడుతున్నాడంటే, బా నా వల్ల అయితే ఇదే అవుతుంది. ద బెస్ట్ మీరు చేస్తున్నారా? ఇప్పుడు ఒక 10 మందో 4 వచ్చి చెప్పినప్పుడు ఇంతకంటే ఏం చేస్తారా అని ఆయన మీదకి వెళ్ళి 4 పీకెటోళ్ళు రావాలా. అలా మీరు బిహేవ్ చేస్తున్నారా? ఇంకొకళ్ళతో కంపారిజన్ చేస్తున్నాడంటేనే ఆ మనిషికి అసలు సంస్కారం లేదు, ఈ పట్ల వాల్యూ కూడా లేనట్టే. దానికి ఒక జోక్ గుర్తొస్తుంది. దిల్ సినిమాలో నితిన్ కూర్చుని చేస్తుంటే వాళ్ళ నాన్న వచ్చి వస్తా ఉంటాడు, రే నీ వయసులో అందరూ ఎంత బాగా చదువుకుంటారు, ఎందుకు చదువుకో అంటాడు. ఎందుకు అంటాడు, చదువుకుంటే మంచి జాబ్ వస్తుంది అంటది. జాబ్ వస్తే ఏమవుతుంది అంటాడు, మంచి సెటిల్ అవుతా ఉంటుంది. సెటిల్ వస్తే ఏమవుతుంది అంటే మంచి జాబ్ వచ్చి ఏసీ ఫ్యాన్ కింద కూర్చొని చదువుకుంటావు. అంటే నీ వయసోళ్ళు మన చుట్టాల వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళైతే పిల్లలు మంచి జాబ్ లో కూర్చొని చదువు చేస్తున్నారు తెలుసా, ఈ నెలకి 2 లక్షలు అంటాడు. ఇప్పుడు ఫ్యాన్ కిందే కూర్చున్న ఫస్ట్ పాయింట్. వాళ్ళ గురించి చెప్తున్నావు కదా, నీ వయసులో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు, నువ్వేమయ్యావు అన్నాడు. నువ్వు వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే ఆమె ఇంకోళ్ళతో కంపేర్ చేస్తావు. ఆయనకి BMW ఉంది, ఆయన ఇన్ని నగలు, నువ్వేం చేసావు అంటది. ఎక్కడ పెట్టుకుంటావు? నీ సంస్కారాన్ని, నీ మంచితనాన్ని వాళ్ళు అలా వాడుతున్నారు. అలాంటి సంస్కారం లేని వాళ్ళతో వాదించటం వేస్ట్. నీకు నువ్వు గద్రా తోపురా బుజ్జి అనుకోవాలి అద్దంలో చూసి. అలా యూ హ్యావ్ టు మేక్ యువర్ సెల్ఫ్ సో కాన్ఫిడెంట్, సో గుడ్. హెల్త్ బాగా చూసుకుంటూ, నీ పిల్లల్ని బాగా చూసుకుంటూ ధైర్యంగా ఉన్నప్పుడైతే ఎవరు వ్యాలిడేషన్ ఎందుకురా?
వీఆర్ ఆల్వేస్ ఎ గివర్, నాట్ ఎ బెగ్గర్. ఎస్. సో ఫీల్ ప్రౌడ్ మై డియర్ ఆడపుల్లులు. అట్లానే నేను మగవాళ్ళని తీసేయట్లేదు. ఎవరైతే ఆడవాళ్ళని అలా తక్కువ చేసి చూస్తున్నారో వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తున్నా. అంతేగాని కింద మీరు మళ్ళా మేం కాదా అని పెట్టకండి. మీరు సింహాలు. అది లేకపోతే ఇది లేకపోతే అది అడవే లేదు. అబ్సల్యూట్లీ రైట్ వర్డ్. రైట్. సో రజిత మైనంపల్లి గారి అపాయింట్మెంట్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.